చూసుకోబోతున్నటువంటి పరిస్థితి. నిన్న క్యాబినెట్ భేటీలో అనేక అంశాల గురించి డిస్కషన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మరి లోకల్ బాడీ అంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా డిస్కషన్ నడిచింది. బట్ పూర్తి స్థాయి డిస్కషన్ జరగలేదు. సో మరొకసారి క్యాబినెట్ భేటీ ఈ నెల 15వ తారీఖున భేటీ అయ్యి ఆ రోజు ఇక లోకల్ బాడీ ఎన్నికల గురించి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రాజు వికాస్ కావచ్చు, ఇట్లా ఏవైతే మిగిలినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న క్యాబినెట్ భేటీలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏలు కావచ్చు, బకాయిలు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఇతరితర అంశాలు డిస్కషన్ చేస్తూనే మెట్రో 2వ ఫేజ్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇట్లా కొన్ని అంశాలు డిస్కషన్ చేసారు. కొన్ని పెండింగ్లో ఉండిపోయినాయి. రైతు భరోసా కావచ్చు, రైతు బోనస్లు కావచ్చు, ఇట్లా కొన్ని పెండింగ్లో పడిపోయినాయి. సో ఈ నెల 15వ తారీఖున మరొకసారి క్యాబినెట్ భేటీ అయ్యి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. సో ఇది ఇలా ఉంటే ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు మరి మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ బీజేపీ నేత ఈటెల రాజేందర్ అటెండ్ కాబోతున్నాడు. ఇవాళ ఏం జరగబోతున్నది కాళేశ్వరం కమిషన్ ముందు, పీసీ ఘోష్ ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నది, క్వశ్చన్స్కి ఈటెల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాబోతున్నది. సో మరోవైపు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కొంత టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఎక్కడ మమ్మల్ని ఈటెల ఇరికిస్తాడో, ఏం సమాధానం చెప్తాడో, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో కమిషన్ ముందని మరి కొంత కేసీఆర్ అయితే భయపడుతున్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఓవైపు బిడ్డలొల్లి, మరోవైపు కాళేశ్వరం, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగు, ఇంకోవైపు ఇక ఫార్ములా ఈ రేసు, ఇట్లా కుటుంబం చుట్టూ అన్ని కేసులు, అన్ని విచారణలు తిరుగుతున్న వేళ కేసీఆర్ అయితే కొంత ఆందోళనలో ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. సో రైతు భరోసాకు సంబంధించి కూడా మరి ఒకేసారి రైతు భరోసా డబ్బులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసేందుకు కొంత ప్లాన్ చేస్తుందట. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి జూలై ఆగస్టు మధ్య ఒక 45 రోజుల గ్యాప్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ మరి సర్పంచ్ ఎన్నికల్ని కంప్లీట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా బీసీల 42% రిజర్వేషన్ని ఎట్లా చేయాలి, రాజ్యాంగ పరంగా అయితే కొంత టైం పడుతుంది. బట్ ఏ రకంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ టికెట్లు ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలా, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ వెతకాలనేటువంటి ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేత సుధాకర్ నిన్న ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తోంది. సో భారీ ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి మావోయిస్టులకు. ఇట్లా చాలా అంశాలున్నాయి. ఒక్కసారి మనం హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్తా కథంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, ఈనాడు తొలి వెలుగు ఈ పేపర్ చూద్దాం. మొదటగా తొలి వెలుగు ఈ పేపర్ కనుక చూస్తే, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత నొక్కేస్తున్నారు, ఫైళ్లపై సంతకాలకు వసూలు చేస్తున్నారా, 20% కమిషన్ నిజమేనా, అవినీతి ఆరోపణలపై మీనాక్షి ఫోకస్, పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్, సెక్రటరియట్లో మీనాక్షి అనుచరులు, ఇక నియోజకవర్గాల వారీగా సమీక్షలు, ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుపై వివరాల సేకరణ, పనితీరు సల్లేని నేతలకు క్లాస్ పీక్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రులు ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా కమిషన్ ఇవ్వాల్సిందినట్టు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో దీని గురించి డిస్కషన్ చేద్దాం. సో మీనాక్షి నటరాజన్ కొంత సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా. ఇక మెట్రో సెకండ్ ఫేజ్కు ఓకే, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్యాబినెట్, ఉద్యోగులకు 2 డిఏలు, ఇక 23,000 కోట్లతో రోడ్లు, కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి ఓకే, ఇక విద్యుత్ శాఖలో 300 పోస్టుల సృష్టి, క్యాబినెట్ కీలక నిర్ణయాలంటూ మనకు ఇక్కడ వార్త కనిపిస్తుంది. ప్రధానంగా డిఏలకు సంబంధించి ఉద్యోగులకు ఇది తీపి కబురుగా చెప్పుకోవచ్చు. రైట్, ఇక మాగంటికి సీరియస్, ఎమ్మెల్యేకు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స, ఇక అబ్జర్వేషన్లో ఉంచిన డాక్టర్లు, పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు, గోపీనాథ్కు చికిత్స జరుగుతోంది, తప్పుడు ప్రచారం నమ్మొద్దు, మాజీ మంత్రి హరీష్ రావు. పాపం మాగంటికి సీరియస్గా ఉంది, ఆయన హాస్పిటల్కి తీసుకుపోయినటువంటి విషయం వాస్తవమే, డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉన్న విషయం కూడా వాస్తవమే. కొంతమంది ఎటువంటి సమాచారం తెలుసుకోకుండా, పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా మాగంటి గారు చనిపోయారని చెప్పేసి, మాగంటి గారు ఇక లేరని చెప్పేసి కొంతమంది తప్పుడు పోస్టులు పెడతా ఉన్నారు. సో హరీష్ రావు కూడా అదే అంటుండు, దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు, ఆయనకు ఏమీ కాలేదు, ఆరోగ్యం బాగానే ఉంది, డాక్టర్లు అబ్జర్వేషన్లో ఉన్నారని చెప్పేసి మరి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. కాబట్టి సో త్వరగా కోలుకోవాలి మాగంటి, మళ్ళీ జనంలోకి రావాలని కోరుకుంటా ఉన్నాం. ఇక కేసీఆర్ని ఇరికిస్తారా, కాళేశ్వరంపై ఈటెల ఏం చెబుతారు, నేడు కమిషన్ విచారణకు బీజేపీ ఎంపీ, ప్రశ్నల వర్షం కురిపించనున్న కమిషను, వాస్తవాలు మొత్తం బయటపెడతారా, విచారణపై బీఆర్ఎస్ నేతల్లో
టెన్షన్ వాతావరణము. సో మనందరం కూడా పరీక్ష రాయడానికి పోయినప్పుడు ఎట్లా టెన్షన్ పడతాం, బాగా ప్రిపేర్ అయిపోతాం, కానీ అక్కడ ఏ ప్రశ్న అడుగుతారో మనం ఏం జవాబు రాయాలో తెలియనటువంటి పరిస్థితి. సో ఈటెల రాజేందర్ది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే పరిస్థితి. కాళేశ్వరం కమిషన్ ఒక ప్రశ్న పెడితే ఆ ప్రశ్నకు ఈయన ఏం సమాధానం ఇస్తారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇంట్రెస్టింగ్ వాతావరణం నెలకొంది. ఇటు రాజకీయ నేతల నుంచి ఇక సామాన్యుడి వరకు, సినీ సెలబ్రిటీ నుంచి వ్యాపారవేత్తకు అందరూ కూడా ఇవాళ ఈటెల రాజేందర్ చెప్పబోయే సమాధానాలు ఎట్లుంటున్నాయి, ఈటెల రాజేందర్ మరి ఎవరిని ఇరికించబోతున్నాడు, ఈటెల రాజేందర్ సమాధానాలతోటి కమిషన్ ముందు హాజరుతోటి ఎవరి మెడకు ఈ కాళేశ్వరం ఉచ్చు బిగించబోతుంది అనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఒకసారి డిస్కషన్ చేద్దాం, ఈటెల ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నా అనేది. ఇక వంశీది ఓవర్ యాక్షన్, ఎంపీగా గెలిపించింది మేం ఎందుకు ఇన్సల్ట్ చేస్తాం, ప్రోటోకాల్పై ఆయన మాటలు సరికాదు, ఎంపీది చాలా చిన్న వయసు, ఎంతో ఫ్యూచర్ ఉన్నది, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కామెంట్స్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఈ సరస్వతి పురస్కారాలు జరిగినాయి మొన్న ఇక్కడ ఈ కాళేశ్వరం దగ్గర. ఆ పుష్కరాలకు సంబంధించి ఎవరైతే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీయుడో ఆయన ఫోటో వేయలేదు ఫ్లెక్సీలో, మమ్మల్ని అవమానించారు, మాది ఏదైతే తక్కువ కులం అనేటువంటి భేదాభిప్రాయాలు చూపించినటువంటి కోణంలో డబ్బులుంటే సరిపోతుంది, కులం కంటే డబ్బే ముఖ్యం అన్నటువంటి ఒక స్టేట్మెంట్ కూడా గడ్డం వంశీ చేసిండు. సో దానికి కౌంటర్ ఇస్తూ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్తా ఉన్నాడు. సో ఓవర్ యాక్షన్ అవుతుంది వంశీది ఎక్కువగా, మరి మిమ్మల్ని గెలిపించింది మేమే, ఫ్యూచర్ చాలా ఉంది, ప్రోటోకాల్ మాటలు సరికాదంటూ ఇక సొంత పార్టీ నేత మరి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి ఈనాడులో చూస్తే మావోయిస్టులకు మరొక ఎదురుదెబ్బ అని చెప్పేసి మరొక వార్త కనిపిస్తుంది. ఎన్కౌంటర్లో అగ్రనేత సుధాకర్ మృతి, 25 ఏళ్లకే సాయుధ బాట, 40 ఏళ్ళుగా అజ్ఞాతంలోనే ఎదురు కాల్పుల ప్రాంతంలో సుధాకర్ మృతదేహం. సుధాకర్ పాత చిత్రం అని 2 ఫోటోలు మనకు కనపడతా ఉన్నాయి. సో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు శాంతి చర్చలు అంటున్నారు, ఇక ఆపరేషన్ కగార్ని ఆపాలంటున్నారు, అయినప్పటికీ మాత్రం ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి, మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉన్నది మావోయిస్టులది. సో ఇంకా మరో వార్త ఏముంది ఇక్కడ, ఉద్యోగులకు 2 డిఏలు వెంటనే, 1 6 నెలల తర్వాత మరొకటి అంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది నిన్నటి క్యాబినెట్ భేటీకి సంబంధించి. ఇక ఆర్క్వర్క్స్పై విజిలెన్స్ అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. ఆర్క్వర్క్స్పై విజిలెన్స్ రంగంలోకి నిఘా బృందాలు, విచారణ ఆరంభము, రాజాభిలేఖ పరిశోధనలో వాగ్మూలాల సేకరణ అంటూ మరో వార్త. ఇక ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం అత్యంత విషమం అని చెప్పేసి ఇంకో వార్త ఉంది. రైట్, ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్లో కనుక చూస్తే, ఆటో డ్రైవర్ మృతిపై డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు, సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశం, పోలీసుల కస్టడీలో లాఠీ దెబ్బల వల్లే ఆటో డ్రైవర్ మరణించినట్టుగా ఆరోపణలు, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఘటన, కేసుపై ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తే, రైట్గా క్యాబినెట్కి సంబంధించి ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి ఇప్పుడు మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్ అంటూ వార్త కనిపిస్తుంది. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ట్రస్టు, బిల్లుల క్లియరెన్స్ ప్రతి నెల 700 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులను మళ్ళీ తీసుకోము, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు, స్వయం సంఘాల భీమా సొమ్ము స్త్రీ నిధికి, 33,194 కోట్లతో రోడ్ల అభివృద్ధి, మెట్రో 2వ దశకు 19,579 కోట్లు, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన బట్టి పొంగులేటి, 5 గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీ అంటూ మనకు వార్త రాశారు. సో ఇంటర్నల్గా ఈ 5 గంటల్లో ఏమేమి డిస్కషన్ చేశారు, ఒకేసారి రైతు భరోసా, ఇక అది పంట వేసే నాటికి అందరికీ నిధుల జమ చేసుకొని మంచి రోజున ఇవ్వాలని క్యాబినెట్ భేటీలో అభిప్రాయం అంట, నష్టం వచ్చిన 2 పంటలకు బోనస్, నెలాఖరుకు నోటిఫికేషను, ఇక స్థానిక ఎన్నికలపైన సర్కారు ముందుకే 15వ తేదీన మరోసారి క్యాబినెట్ భేటీ, అప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక మరొక వార్త ఏముంది ఇక్కడ, హైదరాబాద్లో రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లాజ్ తయారీకి టాటా సంస్థతో దసో ఒప్పందం, కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న టీఏఎస్ఎల్ నెలకు 2 ఫ్యూజ్లాజ్ల తయారీ లక్ష్యం, తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి అంటూ మనకు వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ని ఫైటరాబాద్గా మార్చారు. యుద్ధ విమానాల తయారీలో కీలకంగా హైదరాబాద్ తేజస్ MK-1A సెంట్రల్ ఫ్యూజ్లాజ్ తయారీ ఇక్కడే, రాఫెల్ ఫ్యూజ్లాజ్ తయారీ యూనిట్ భాగ్యనగరంలోనే, ఇది 5వ తరం స్టైల్ యుద్ధం అంటూ యుద్ధ విమానం ఆమ్కా అభివృద్ధిలో హైదరాబాద్ కంపెనీ వెమ్ టెక్నాలజీ కీలక పాత్ర అంటూ మనకు వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక
ఇంకొక వార్త, మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటరు, బీజాపూర్లోని నేషనల్ పార్క్ ప్రాంతాల్లో కాల్చివేత. ఇక దళపతి నభాల్ని కోల్పోయిన నక్సల్స్కు మరో దెబ్బ. సుధాకర్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిటికల్ స్కూల్ ఇన్ఛార్జ్. 2004లో ఆర్కేతో పాటు శాంతి చర్చలకు స్వస్థలం ఏలూరు జిల్లా సత్యవోలు ఆయుర్వేదం అభ్యసిస్తూ పోరుబాటలోకి. ఇక ఆంధ్ర, ఒడిశా డీకేల్లో 40 ఏళ్ల జీవితం. సుధాకర్ తలపై కోటికి పైగా రివార్డు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న అగ్రనేతలు బండి ప్రకాష్, పాపారావు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. ఇక తగ్గిపోతున్న మావోయిస్టు 42 నుంచి 16కి తగ్గిపోతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య. 21 ఏళ్ల క్రితం పార్టీ ఆవిర్భావ సమయంలో 42 మంది ఎన్కౌంటర్లో లొంగుబాట్లు మరణాలతో తగ్గిన సభ్యులంట. 42 మంది మావోయిస్టు కేంద్ర సభ్యులుంటే 16 మందికి తగ్గిపోయారు. ఇంకా వరుస ఎన్కౌంటర్లు మనం చెప్పిన మొన్ననే ఏదైతే నేషనల్ పార్క్ ఎక్కడ పోయింది, ఇక్కడ నేషనల్ పార్క్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది గతంలో. ఇక్కడ బీజాపూర్లోని నేషనల్ పార్క్ ప్రాంతంలో కాల్చివేతనట. అంటే ఎప్పుడైతే అబూజుమడ్ అడవులు, కర్రెగుట్టలు ఇవన్నీ కాల్చుకుంటా వస్తుర్రో, నంబాల కేశవరావుతో పాటు 27 మంది ఎప్పుడైతే మృతి చెంది మరి వాళ్ళ కనీసం డెడ్ బాడీలను కూడా ఇవ్వకుండా పోలీసులు అక్కడనే కాల్ చేశారు. అప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం నేషనల్ పార్కు ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నటువంటి సమాచారంతో పోలీసు భద్రతా బలగాలు అటువైపుగా పోతున్నాయని గత 1 వీక్ కిందనే మనం వార్త చదువుకున్నాం. సో అన్నట్టుగానే అటువైపుగా నేషనల్ పార్క్ ప్రాంతం వైపుగా పోయినాయి. సో అక్కడ మరి ఎన్కౌంటర్ చేస్తే అందులో సుధాకర్ అంటే ఆయన 40 ఏళ్ళుగా మావోయిస్టులో కీలకంగా పనిచేస్తా ఉన్న ఆయన, కోటి రూపాయలు ఆయన మీద రివార్డు ఉందట. సో ఆయన్ని ఎన్కౌంటర్లో చంపేసిరు. దానికి సంబంధించిన వార్త కూడా మనం హైలైట్గా డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక తొక్కిసలాట్లో బిడ్డను కోల్పోయిన తల్లి నిర్వేదం, ఆర్సీబీపై కేసు అంటూ మన వార్త కనిపిస్తుంది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సుమోటోగా నమోదు చేసిన పోలీసులు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన బెంగళూరు పోలీస్ కమిషనర్ సస్పెండు, ఏసీపీ డీసీపీల పైన వేటు వేసిన సర్కార్, ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు, సమగ్ర వివరాలతో నివేదికకు ఆదేశం అంటూ వార్త. ఇంకా హైలైట్గా కనిపిస్తున్నటువంటి వార్తలు ఏమన్నాయంటే వెంటిలేటర్పై మాగంటి గోపినాథ్ హైలైట్గా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీపై కేసు, తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్, స్టేట్ క్రికెట్ అసోసియేషన్ పైన చర్యలు. ఈవెంట్ వద్దని చెప్పినా పట్టించుకొని ఆర్సీబీ, కేఎస్సీఏ ఇక మొండిగా వివరించినట్లు ఆరోపణలు. తొక్కిసలాటపై ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు నోటీసులు, వాస్తవాలు దాచాలని చూస్తే బాగుండదంటూ ఫైర్. బెంగళూరు సిపిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన సీఎం, ఆర్సీబీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు అరెస్టుకు ఆదేశాలంట. సో ఇక ఉద్యోగులకు 2 DL అనేది మనకు హైలైట్ కనిపిస్తుంది. క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశము. దాని గురించి మనం ఇంతకుముందు అనేకమైనటువంటి పత్రికలో డిస్కషన్ చేసుకున్నాం. ఇక నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తుది దశ విచారణ, హాజరు కానున్న ఈటెల రాజేందర్. ఆర్థిక విధాన నిర్ణయాలపై కమిషన్ ప్రశ్నించే ఛాన్స్. ఇక కంప్లీషన్ సర్టిఫికేటు, బ్యాంకు గ్యారంటీలో విడుదల, అంచనాల పెంపు పైన ప్రశ్నలు ఉంటాయంట. ఇప్పటికీ దాదాపుగా 120 మందికి పైగా కాళేశ్వరం కమిషన్ అధికారులని విచారించింది. సో ఇప్పుడు తుది దశకు అంటే చివరి దశకు చేరింది. చివరి దశలో పెద్ద తలకాయలు కేసీఆర్, మరి హరీష్ రావు, ఈటెల రాజేందర్ లాంటి పెద్ద తలకాయల్ని విచారించేందుకు ఇక కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కొన్ని డేట్లు ఫిక్స్ చేసింది, నోటీసులు ఇచ్చి కొన్ని డేట్లు ఫిక్స్ చేసింది. ఇవాళ ఈటెలకు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇవాళ 6వ తారీఖు నాడు ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాలి. 9వ తారీఖు నాడు హరీష్ రావు, 11వ తారీఖు నాడు కేసీఆర్ హాజరవుతాడు. చూద్దాం, దాని గురించి మనం డిస్కషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఏపీ జలదోపిడీపై బీజేపీ సైలెన్సు, బనకచెర్ల రాయలసీమ ప్రాజెక్టులు, శ్రీశైలం కెనాల్ పనులపై మౌనం, కృష్ణా గోదావరి జలాలు తెలంగాణకు అన్యాయం జరుగుతున్న నోరెత్తని రాష్ట్ర నేతలు. 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలు ఉన్నా ప్రశ్నించట్లే. పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్లను తోడుకుపోతున్న నో రెస్పాన్స్. హైకమాండ్కు భయపడి తెలంగాణ ప్రజలను తాకట్టు పెడుతున్నారంటూ విమర్శలు. ఈ బనకచెర్ల జలదోపిడీ గత కొన్ని రోజుల నుంచి డిస్కషన్ నడుస్తూ ఉంది. సో మీకు పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఈజీ సబ్జెక్టు. సో మన పొలం కాడ ఓ మోటార్ ఉంటుంది, ఓ బావి ఉంటుంది అనుకుందాం. ఒక బావిని 2 అన్నదమ్ములు సగం పంచుకోవాలన్నప్పుడు ఒకరోజు ఒక ఆయన పెట్టుకోవాలి, ఇంకో రోజు ఇంకో ఆయన పెట్టుకోవాలి. అంటే ఒక వాటా ప్రకారం, ఓ పద్ధతి ప్రకారం మరి ఆ బావిలో నుంచి నీళ్ళను తోడుకొని మన పంట పొలాలకో తాగునీటికో వాడుకోవాలి. సో ఇట్లనే ఈ గోదావరి జలాలు కానీ, ఈ శ్రీశైలం ప్రాజెక్టు కానీ, ఇవన్నిటికి సంబంధించిన ఈ వాటాలు
ఇద్దరికి మరి కేంద్ర ప్రభుత్వం ఇద్దరికి ఈ రాష్ట్రాల మధ్య పంచాయతీ ఉండొద్దని చెప్పేసి కృష్ణా గోదావరి జలాలను తెలంగాణకు అన్యాయం జరగదు, ఆంధ్రాకు అన్యాయం జరగదని ఇగో మీ వాటా గింత మీ వాటా గింత అని చెప్పినాయి కేంద్ర జలకు సంబంధించినటువంటి జలమండలి జలశాఖ చెప్తే. సో వాళ్ళకు వచ్చిన వాటా కంటే అదనంగా తెలంగాణ వాటాని ఏపీ వాళ్ళు దోసుకోబోతుంటే మరి కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా మౌనం పాటిస్తున్నారు. సో పొరుగు రాష్ట్రం కోటాకు మించి నీళ్ళని ఎక్కువ దోడుకోబోతుంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టు పేరుతోటి ఇతర ప్రాజెక్టుల పేరుతోటి మరి ఉన్న కాడికి నీళ్ళని తీసుకొని పోతుంటే వీళ్ళ మౌనం దేనికని పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంది. ఇక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థ హైలైట్ కనిపిస్తుంది, మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు 40% వైకల్యం ఉన్న పరికరాలంటూ గైడ్లైన్స్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో, ప్రస్తుతం ఉన్న 80 నుంచి 40% తగ్గింపు, దేశంలోని తొలిసారి తెలంగాణలో అమలు, అర్బన్లో 2 లక్షలు, రూరల్లో 1.50 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అర్హులంట. సో పాపం అంగవైకల్యంతో ఉన్న వారికి ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో 40% వైకల్యం ఉన్నా కూడా దివ్యాంగులకు పరికరాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సో దేశంలోనే మొట్టమొదటిసారంట, దేశంలో తొలిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుకు వస్తుందంట. అంటే 40% అంగవైకల్యం ఉన్నా కూడా ఈ పరికరాలు వచ్చే అవకాశం ఉంది. ఇక స్వేచ్ఛలో చూస్తే ఆర్సీబీపై కేసు అంటూ ఒకటి, సింధూరం ఎంతో ప్రత్యేకం, పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింధూరం మొక్కనాటికి నాటిన ప్రధాని మోదీ, వైరల్ అవుతున్న ఫోటోలు హైలైట్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులకు వరాలు, క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు అనేది హైలైట్ కనిపిస్తుంది స్వేచ్ఛలో. భారీ ఎన్కౌంటర్, టాప్ కమాండర్ హతమంటూ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కూంబింగ్, మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు, కీలక నేత సుధాకర్ మృతి, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం, ఇప్పటికే 2 టాప్ కమాండర్లు హతం, ఆపరేషన్ కగార్లో దూకుడు, వరుస అగ్రనేతల మృతితో మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బ అనేటువంటి వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక స్వరం మార్చిన బీజేపీ అనేటువంటి వార్త ఇంకోటి. ఇక్కడ పర్యాటకులకు స్వర్గధామం అనంతగిరిలో గ్లాంపిక్స్ ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవ, వచ్చే ఏడాది అందుబాటులోకి అంటూ ఇంకొక వార్త. ఇక సిఎస్కు నోటీసులు, మానవ హక్కుల కమిషన్ నుంచి 2 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు, రాష్ట్ర డీజీపీకి కూడా అంటూ మరో వార్త. ఆపరేషన్ జిహెచ్ఎంసీ, ఇప్పటికీ 12కు తగ్గిన అదనపు కమిషనర్ల సంఖ్య, త్వరలో కొందరు ఐఏఎస్లకు స్థానచలనం, ఆ తర్వాతే బల్దియాలో అధికారుల కుదింపు, తెరపైకి రానున్న ప్రసాదరావు కమిటీ సిఫారసుల అమలు, 6కు తగ్గనున్న అదనపు కమిషనర్లు, ఒక్కొక్కరికి 2 నుంచి 3 విభాగాల బాధ్యతలంట. ఇక విశ్వనగరం కాలుష్యం కాసారం, హైదరాబాద్లో పెరిగిపోతున్న కాలుష్యం, వాహనాలు, పరిశ్రమలతో వాతావరణ సమస్యలు ఎక్కువ అవుతున్నాయన్న క్యాన్సర్, గుండె ఊపిరితిత్తుల వ్యాధులు. ఇక సంవత్సరానికి 3000 మంది బలి, సరిగ్గా అమలు కాని 15 ఏళ్ల నిషేధం, ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ నిపుణులు. రైట్, ఒకసారి దిశలో చూస్తే ఇక 12 దేశాలపై ప్రయాణ నిషేధం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం, దేశాన్ని కాపాడుకునేందుకునంటూ వెల్లడి, దేశాన్ని కాపాడుకుందుకేనని వెల్లడి, మరొక 7 దేశాలపై పాక్షిక బ్యాన్. ఇక హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలనే విదేశీ విద్యార్థుల వీసాలు కుదింపంట. సో ట్రంప్ వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతున్నది ఆయన పిచ్చి. హైదరాబాద్లో రాఫెల్ విడి భాగాల తయారంటూ వార్త హైలైట్ కనిపిస్తే, ఇక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు తీవ్ర అస్వస్థ అంటూ వార్త. ఇక ఇంధనాయిల్లో ఆందోళనలో 40 మందిపై కేసు, వారిలో 12 మంది రిమాండు, అందులో నాగర్ కర్నూల్ జైలర్ సైతం. రెచ్చగొట్టే కథనాలు ప్రసారం చేశారంటూ ఓ టీవీ ఛానల్తో పాటు పత్రికా యాజమాన్యం పైన కూడా కేసు అంట. 40 మందిపై కేసు పెడుతూ వారిలో 12 మంది రిమాండ్, అందులో నాగర్ కర్నూలు జైలర్ సైతం ఉన్నారట. సో రెచ్చగొట్టే కథనాలు ప్రసారం చేశారంటూ ఓ టీవీ ఛానల్తో పాటు పత్రికా యాజమాన్యం పైన కూడా కేసు పెట్టారట. రైట్, కాళేశ్వరం విచారణ, నేటి నుంచి కీలక వ్యక్తుల ఎంక్వైరీ, నేడు కమిషన్ ఎదురుకు ఎంపీ ఈచెల 9న హరీష్ రావు, 11న కేసీఆర్. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక బాధ్యతలో ఈ ముగ్గురు తుది దశకు చేరిన విచారణ అంటూ మరో వార్త. ఇక ఉద్యోగుల్ని మోసం చేసిన రేవంత్ 3 డిఏలు చెల్లిస్తామని 1 డిఏ ప్రకటిస్తారా, రైతులపై లాఠీ చార్జ్పై పాలమూరు బిడ్డ ఎందుకు మాట్లాడతలేదు, పేదల భూములు బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే కుట్ర అంటూ హరీష్ రావు కామెంటు ఇంధనాలకు సంబంధించినటువంటి వార్త. అది దరఖాస్తుల తిరస్కరణ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మృతి అంటూ హైలైట్ కనిపిస్తుంది. కామన్గా మినిస్టర్ వర్సెస్ సెక్రటరీ ఫారెస్ట్ ఫైల్స్ క్లియరెన్స్లో 2 మధ్య విభేదాలు, ప్రమోషన్స్లో ఫైలు మంత్రి పేషికి పంపని కార్యదర్శి, కొండా సంతకం చేసిన ఫైల్పై అహ్మద్ నందీం కొర్రీ, రూల్స్కు విరుద్ధంగా క్లియర్ చేయబోనున్న
పేచి. ఇక సీరియస్ అయిన మంత్రి సీఎంఓకు ఫిర్యాదట. సో మంత్రులు సెక్రటరీ మధ్య ఇదంతా కామన్ అయిపోయింది. మరి ఈవు అంటే పంచాదు, ఆ అంటే పంచాదు. ఇక నమస్తే తెలంగాణ చూస్తే రైట్, నమస్తే తెలంగాణలో రైతుల కాళ్ళు కమిలిపోయేలా పోలీసులు కొట్టిన దెబ్బలు చూపిస్తున్న అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు. తొడలు వాచిపోయేలా పోలీసులు కొట్టిన దెబ్బలు. రాజోలి మండల రైతులను వ్యాన్లో పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా పోలీసులు వాదిస్తున్న ఎమ్మెల్యే విజయుడు వార్త అయినట్టు కనిపిస్తుంది. రైతులపై హత్యాయత్నం కేసులు, 40 మందిపై ఎఫ్ఐఆర్, 17 సెక్షన్లు నమోదు, 12 మంది రిమాండు. ఇక జిల్లా జైలుకు తరలింపు అంటూ రాజోల్లో పోలీసులు. రాజ్ భయంగుప్పిట్లో ధన్వాడ జనం అంటూ వార్త మనకు అల్లడి కనిపిస్తుంది. ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం. ఇక చేరియాల భూములకు చెర, దళిత గిరిజనుల భూములపై సర్కారు కన్ను. మరొక 120 ఎకరాల అసైడ్ భూమికి ఎసరు. సంగారెడ్డి జిల్లా చేరియాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ అంటూ వార్త కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రైతులు మమ్మల్ని కొట్టి మా వాళ్ళపైనే కేసులు అంటూ ఇంధనాల కంపెనీ సిబ్బంది దౌర్జన్యం చేసినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న వార్త. ఇక మరోవైపు మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ హైలైట్ కనిపిస్తుంది. ఎమ్మెల్యే మాఘంటి తీవ్ర అస్వస్థ అంటూ మరో వార్త. ఇక సర్దార్ మరణమే మాఘంటికి కలిచివేసినట్టు దాసో శ్రవణ్ కామెంట్స్. రైట్, ఇక హైలైట్గా ఏమున్నాయి? ఒక్క డిఎన్ఏ ఉద్యోగులకు ఉసురు, ఇంకోటి 6 నెలల తర్వాతట. అంటే ఎప్పటికీ 4 పెండింగ్లోనే, ఎప్పటికీ 4 పెండింగ్లోనే అంటూ వార్త. ఇక ఉద్యోగులను సర్కారు మోసం అంటే ఇంకోటి బనకచెర్ల ప్రాజెక్టు అనవసరం, రైతులకు ఎలాంటి మేలు జరగదు. ప్రాజెక్టు వెనుక ఎన్డీఏ సర్కార్ కుట్ర, కమిషన్ల కోసమే తెరపైకి తెచ్చారు. పెండింగ్ ప్రాజెక్టును వదిలేసి బనకచెర్లపైన దృష్టి ఎందుకు? సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కామెంటు. ఇక కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు అంటూ, ఇందిరమ్మ ఇల్లు మాకెందుకు ఇవ్వరు? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుంటే పురుగు మందులు తాగి చస్తామని హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల్లో కుక్కల చిరంజీవి, బోయిని జానకి పురుగుల మందు డబ్బాలతో గురువారం నిరసనకు దిగిరట. సో ఇది మనకు హైలైట్గా కనిపిస్తున్నటువంటి వార్త. ఇప్పటివరకు మనని కూడా హెడ్లైన్స్ చూసినాం. సో హెడ్లైన్స్లో క్లియర్గా మనకి ఏం కనబడుతుంది? హెడ్లైన్స్లో క్లియర్గా కనిపిస్తున్నటువంటి కథనాలు ఎక్కువగా నిన్నటి క్యాబినెట్ భేటీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ మరణము హైలైట్ కనిపిస్తోంది. మాగంటి గోపినాథ్ అస్వస్థకు గురైనటువంటి అంశము హైలైట్ కనిపిస్తుంది. ఈటెల రాజేందర్ ఇవాళ మరి కమిషన్ ముందుకు పోతున్నటువంటి